విజయ్ దేవరకొండ. వీడికే వీడికే విజయ్ దేవరకొండ షార్ట్ మా. మీరు దట్ ఇస్ వెరీ డిఫరెంట్. ఇట్ కెన్ నాట్ బి సిమిలర్. నో నో నో. ఉండొచ్చు కదా మ్యామ్. కాకపోతే ఏ గొడవ లేదు. అదే పాట. ఇప్పుడు రెడీగా ఉన్నారా మ్యామ్? నేను డాన్స్ చేయాలా? లేదు నేను చెయ్యాలి. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. సో యువర్ ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్. యూ? విజయ్ దేవరకొండ. వీడికే వీడికే విజయ్ దేవరకొండ షార్ట్ మా. మీరు? అల్లు అర్జున్. అల్లు అర్జున్. అల్లు అర్జున్. ఇక్కడ అల్లు అర్జున్ ముగ్గురు ఫ్యాన్స్ ఉన్నారు. సో ఉన్నారు. సో అల్లు అర్జున్కి ఎంత రేటింగ్ ఇస్తారు? ఎందుకు ఆయన మీకు ఎంత రేటింగ్ ఇస్తారు? 10కి 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 4. సో 4 ఎందుకు? ఫేవరెట్ అని కాదు, 4 పాయింట్ ఇవ్వడం మన హ్యాబిట్స్. అంటే మొత్తానికి మనమే ఇవ్వలేం కదా, ఓవరాల్గా మనమే ఇవ్వలేం బట్ కదా. మీరైతే మీకు ఇవ్వాలనుకుంటే ఎంత ఇస్తారు? నాకు ఓన్గా నేను 9 పాయింట్స్ ఇస్తాను. సో అదే అడిగాను మ్యామ్ నేను కూడా. దట్టా ఐ థింక్ వాటో వాట్. ఒక సెలబ్రిటీస్ ఇద్దరు ఉన్నారు, చూడండి ఒకసారి. అల్లు అర్జున్ అండ్ హృతిక్. సో వాళ్ళిద్దరిలో మీకు ఎవరికి ఎక్కువ రేటింగ్ ఇస్తారు? ఇద్దరికి ఇవ్వండి, కానీ ఎవరికి ఎక్కువ రేటింగ్? అల్లు అర్జున్కి ఇస్తాం. తెలుగు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఉంటుంది కదా, మీరు ఎంత ఇస్తారు? 10కా 8 ఇస్తా. ఎందుకు 10 ఎందుకు ఇవ్వలేదు? 10 ఇవ్వను. 10 నాకు వేరే ఆయన ఉన్నాడు. నాకు ఇస్తారు కదా, ఆయనలో మీకు బెస్ట్ క్వాలిటీ డాన్స్ డాన్స్. మీరు ఎంత ఇస్తారు మ్యామ్? 9 అండి. 9. మీరు అందులో బెస్ట్ క్వాలిటీ ఏంటి మ్యామ్? సేమ్ డాన్స్. మీరు కూడా డాన్స్ అని చెప్తారా? నో నో నో. యాక్టింగ్ స్కిల్స్. యాక్టింగ్ స్కిల్స్. ఆమె నార్త్. తెలుసు. ఐ నో అల్లు అర్జున్. అల్లు అర్జున్ అవును, అక్కడ క్రేజ్ ఎక్కువే. సో అల్లు అర్జున్కి మీరు బెస్ట్ క్వాలిటీ అంటే ఏంటి చెప్తారు? అంటే రేపు పొద్దున్న మీ హస్బెండ్ కూడా అదే కావాలి క్వాలిటీ అంటే మీరేం చెప్తారు? It's a chala clear sky. Food is munding. It's too hot. Chavanta coating. Time is up. Bad light weather. దట్ ఇస్ వెరీ డిఫరెంట్. ఇట్ కెన్ నాట్ బి సిమిలర్. నో నో నో. ఉండొచ్చు కదా మ్యామ్, కామన్ థింగ్స్ అందరికీ ఉంటాయి. కొన్ని కొన్ని విషయాల్లో కామన్ థింగ్స్ ఉంటాయి. మీరు ఓకే అంటే నేను ఇక్కడే ఒకటి తీసుకొని వచ్చేస్తాను మ్యామ్. సెలబ్రిటీస్ ఇక్కడ చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? గుడ్ చామ్గా ఉంటారు. గుడ్ లుకింగ్. రేటింగ్ ఇవ్వలేదు మీరు? రేటింగ్ 10కి 8.5. 8.5. 9. సో అరే తను చాలా సైలెంట్గా ఉంది. మీ ముగ్గురిలాగా సరిపోయింది. ఉంటదిలే కామెడీకి. ఇక్కడ ప్రభాస్ అండ్ సల్మాన్ ఉన్నారు కదా, సో వాళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ రేటింగ్ ఇస్తారు? నో నెవర్. ప్రభాస్. ఏ వై? సల్మాన్ ఈస్ అ గుడ్ ఆల్సో. అంటే ఏదో రీజన్ ఉంది, బ్యాక్ స్టోరీ? అలా ఏం లేదు. ఓకే టైప్ హీరో. ఓకే టైప్ హీరో. మీరెంత ఇస్తారు ప్రభాస్కి? నేను ప్రభాస్ ఫ్యాన్ అండి. ఎక్కువనే ఇచ్చేసా. 10 డైలీ లేవగానే ఆమె ప్రభాస్నే చూస్తాను. ఆమె ఆ ఫుడ్ చూడంగానే డే స్టార్ట్ అవుతుంది అమ్మాయికి. ఓ ఓకే. ఈ అమ్మాయిని ఇలా చూపించేయండి ఇప్పుడు, ఓకేనా? మర్చిపోతాను కదా అమ్మాయి పేరేంటి. ఇక్కడ అల్లు అర్జున్, రితిక్ రోషన్ ఉన్నాడు. సో వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ రేటింగ్ ఇస్తారు? అల్లు అర్జున్ మై ఫేవరెట్ హీరో. ఆయన స్టైల్, డాన్స్ నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆయన మూవీలో ఏ సాంగ్ అంటే మీకు ఇప్పటికీ పిచ్ ఉంది? ఇప్పుడు ఈ పాటకి నేను డాన్స్ చేయగలుగుతా ఇప్పుడు గానా? నా ఫస్ట్ మూవీ దేశముదురులో అంటే అదేమంటారు ఫస్ట్ సాంగ్, అది ఏ సాంగ్ అది? సత్తే ఏ గొడవ లేదు. అదే పాట. ఇప్పుడు రెడీగా ఉన్నారా మ్యామ్? నేను డాన్స్ చేయాలా? లేదు నేను చెయ్యాలి. అదేమన్నా మా సాంగ్ డాన్స్ చేయడానికి. మ్యామ్ ఇక్కడ ప్రభాస్, సల్మాన్ ఖాన్ ఉన్నారు. సో ప్రభాస్ అంటే ఇష్టమా, అల్లు అర్జున్ అంటే ఇష్టమా? అల్లు అర్జున్ ఇష్టం. ప్రభాస్కి ఎక్కువ రేటింగ్ ఇస్తారా, అల్లు అర్జున్కి ఎక్కువ రేటింగ్ ఇస్తారా? అల్లు అర్జున్కి ఎంత ఇస్తారు, ప్రభాస్కి ఎంత ఇస్తారు? అల్లు అర్జున్కి 10/10, ప్రభాస్ ఒక 8 అనుకోండి. 8 అనుకుంటున్నారు. ఆయన మరి బాహుబలి కష్టపడి తీసి పుష్ప కూడా తీస్తుండు కదా. ఎస్, బట్ పాన్ ఇండియా క్రియేట్ చేసిందే ప్రభాస్ కదా. లేదు, అల్లు అర్జునే. ఇక్కడ పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణే ఇష్టం. మీరు టాలీవుడ్నే యూజ్ చేసుకుంటున్నారు ఎక్కువ.
టాలీవుడే. పవన్ కళ్యాణ్లో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? ఆ క్వాలిటీ మీ హస్బెండ్లో ఉండాలనుకుంటే ఏ క్వాలిటీ బెటర్ అనుకుంటున్నారు? లీడర్షిప్పా, లేకపోతే యాక్టింగా, లేకపోతే ఆయన హెల్పింగ్ నేచరా? అంటే ఏం చెప్తారు మీ ఆయనకి ఏమి ఉండాలి ఫ్యూచర్ హస్బెండ్? హెల్పింగ్ నేచర్ చాలా ఇష్టం నాకు. ఎందుకంటే ఆయన హెల్ప్ చేయడం చాలా బాగుంటుంది అనే వే కానీ, యాక్టింగ్ కూడా పర్లేదు, ఇంకా హెల్పింగ్ నేచర్ బాగుంటుంది. ఇద్దరు ఉన్నారు, సో వాళ్ళిద్దరు పేర్లు చెప్పండి చాలు. మహేష్ మ్యామ్ నా దేవుడు మ్యామ్. సో వాళ్ళిద్దరు ఎవరు మీకు బాగా అండ్ రితిక్ రోషన్లో ఫస్ట్ ఆప్షన్. సో అల్లు అర్జున్లో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? డాన్స్. మీరు స్మైల్. మీ హస్బెండ్కి కావాల్సిన క్వాలిటీస్ ఏం అనుకుంటున్నారు లైక్ అల్లు అర్జున్ విషయంలో? స్టైల్. బాగున్నాను కదా మ్యామ్, స్టైల్ అన్నారు కదా. అచ్చే పర్లేదు పర్లేదు. అల్లు అర్జున్లో క్వాలిటీస్ అడిగారు నేను. అరే మీరు ఓకే, ఇట్స్ ఓకే. ఇందులో సల్మాన్ ఖాన్. సో వాళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్? హైట్ ఉండాలి, సల్మాన్ ఖాన్ వెయిట్ ఉండాలి. సల్మాన్ ఖాన్ వెయిట్ ఉండాలి, ప్రభాస్ కానీ వీళ్ళిద్దరిలో కామన్ థింగ్ ఏంటి? అరే సింపుల్, వీళ్ళిద్దరిలో కామన్ థింగ్ ఎవడని చెప్పేస్తారు. ఇద్దరికి పెళ్ళి అవ్వలేదు కదా మ్యామ్. అట్లుంటది మనతోని. మ్యామ్ వీళ్ళిద్దరిలో క్వాలిటీస్ పవన్ కళ్యాణ్ నాకు మీ ఆయనలాగా ఉండాలా మ్యామ్? అంత అస్సలు అవసరం, నాకు దేవుడు చాలు. దేవుడు ఎవరు? పవన్ కళ్యాణ్. దేవుడు మీకు దేవుడా? సో ఆయన దాంట్లో మీకు నచ్చే బెస్ట్ క్వాలిటీ టిల్ నౌ అంటే లీడర్షిప్ నచ్చిందా, లేకపోతే సినిమాలో నచ్చిందా? సో అంటే సినిమాలో ఇప్పుడు మరి కొన్ని రోజులైన తర్వాత ఒకవేళ సీఎం అయితే, ఒకవేళ ఆయన పాలిటిక్స్లోకి వెళ్తే మన సినిమాలు కనబడవు. సో అప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? ఎలా అయినా కనబడతారు కదా, ఎలా అయినా. సో పవన్ కళ్యాణ్లో మీకు నచ్చే బెస్ట్ సాంగ్ ఏంటి టిల్ డేట్? ఏ సినిమాలో సాంగ్? ఇప్పుడు ఖుషీలో ఏ సాంగ్? నేను ఇప్పుడు సాంగ్ వేస్తాను, ఆ సాంగ్ మీరు డాన్స్ చేయాలి. షూర్. అదే ఏ సాంగ్ అంటే బెటర్ మీరు చెప్తే అది వేస్తారు కదా మ్యామ్. మీరు మరి మీరు ఏడు అడిగినా ఏడు రాదనేస్తున్నారు. ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పు. అయ్యండి మ్యామ్. మీరు థ్యాంక్ యూ. సార్, మన కొత్త కన్స్ట్రక్షన్ కి మెటీరియల్ అప్రూవ్ చేయాలి. ఎస్, ఇది మనకి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఛాన్స్ తీసుకోవద్దు. నాకు వెదర్ ప్రూఫ్ మెటీరియల్ కావాలి. No, మన కన్స్ట్రక్షన్ ఏ టెంపరేచర్ అయినా తట్టుకునేలా ఉండాలి. వరల్డ్ టెక్నాలజీ. చేంజ్ ద మెటీరియల్. మై డియర్ ఇంజనీర్స్, ప్రాజెక్ట్ స్పీడ్ గా కంప్లీట్ అవ్వాలి, అది తక్కువ బడ్జెట్. ఎస్, ఇది స్ట్రెంగ్త్ అంటే. టెక్నాలజీ మారిపోయింది, మరి మనం మారాలి కదా. ఫ్యూజన్ బ్లాక్స్ కట్ అండ్ బాస్, స్పీడ్ గా, స్టైల్ గా, స్ట్రాంగ్ గా.